న్యాయం చేస్తాం సార్. హాఫ్ గ్లాస్ బట్ హాఫ్ గ్లాస్ అంతే. ఇప్పుడు అర్థిస్తా ఉంటాయి ఆ పక్క ఈ పక్క అడ్డగా in order to help the general public and the needy people. And one such activity is providing drinking water for our advocates, nearly 300 advocates, 300 and mainly litigant public who come great help, and it is very great the Lions people and mainly the instrumental for installation of the Mr. M.V. Sridhar Reddy, President Lions Club Chittoor Board, and he is also. కాబట్టి ఈరోజు మొత్తం ప్రారంభోత్సవానికి అలాగే మన కోర్టు నుండి అందరూ జ్యుడిషియల్ ఆఫీసర్స్, న్యాయవాదులు, అలాగే లయన్స్ క్లబ్ నుండి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చిత్తూరు బార్ అసోసియేషన్ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా చిత్తూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు డి రాజేంద్ర రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. డోనర్స్ అన్ని దానాల్లో కన్నా కూడా జలదానమే చాలా గొప్పది అని పెద్దలు చెప్పారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ చంద్ర హెచ్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే ఏవి భాస్కర్ జోనల్ చైర్మన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా, లయన్స్ క్లబ్ బోర్డ్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. బార్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు డి రాజేంద్ర రెడ్డి గారు కొనసాగించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నారు. దాదాపు 40 కోట్లు పైగా ఖర్చు పెట్టి ఈ నూతన కోర్టు భవనాన్ని నిర్మించాము. ఏర్పాటు అయ్యేటప్పటికీ బడ్జెట్ అయిపోయింది. ఎందుకంటే అప్పటికి ఉన్న బడ్జెట్కి బిల్డింగ్ పుట్టేటప్పటికి కాస్ట్ పెరిగిపోవడంతో మన ప్రధాన న్యాయమూర్తి గారు అనేకమైనటువంటి మీటింగ్లు పెట్టి కాలు చేయించారు. కానీ వాటర్ అనేది చేయలేదు. ఎందుకంటే వాటర్ లేకుండా చాలా ప్రాంతాలు ఇబ్బంది పడుతుంది. ఒకవేళ వాటర్ ఉంటే డ్రింకింగ్ వాటర్ ఉండదు, అదో ప్రాబ్లం కదండి. ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత నేను అనుకోలేదు ఇక్కడ వాటర్ ఉండదని. సాధారణంగా ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ జరిగితే వితౌట్ వాటర్ నో వర్క్, అంతే కదండి. ఏ బిల్డింగ్ కెనాట్ స్టార్ట్. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అంతా సున్నపడిలేదు అని చెప్పారు. మేము చూస్తే ప్లాంట్కి ఆల్రెడీ ప్రొవిజన్ వేసి ఇచ్చేసాం. యాక్చువల్గా వాటర్ మనం అనుకున్న తర్వాత ప్రొవిజన్ పెడతాం దానికి. కాకపోతే మన బిల్డింగ్ మొత్తం మీద ప్రొవిజన్ ఉంది, కాకపోతే వాటర్ సప్లై లేదు. అప్పుడు ఈ బిల్డింగ్ కాంట్రాక్ట్ నడితే, సార్ ఇది మా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో మాకు ఈ కాంట్రాక్ట్ లేదు, మేము ఎంతవరకు అంటే ప్రొవిజన్ చూపించే వరకే కానీ మాకు లేదన్నారు. ఆ తర్వాత ఏదైనా కంటైనర్ మిగిలితే చూడండి, అందులో మనం ఏదైనా పాసిబిలిటీ అవుతుందంటే అది సపరేట్ వింగ్ సార్, ఇది లక్షలతో కూడుకునే వ్యవహారం అన్న. ఈ విధంగా ఉంటూ ఉండగా బిల్డింగ్ మనం ఓపెన్ చేయడం జరిగింది. ప్రెసిడెంట్గానే ముందు ఏమైనా ఉంటే ఫిలంథ్రోపిస్టులుగా బార్ మిషన్ మీద పడతాం.
మన రెడ్డి గారిని బార్ పేషెంట్ గారిగా సార్ అది లక్షలతో కూడుకునే వ్యవహారం, ఇప్పుడే మా బార్ చాలా ఫండ్లెస్గా ఉంది కాబట్టి కెనాట్ బేర్ ఇట్ అన్నారు. అయితే ఈ లోపల అయితే సార్ ఎవరైనా ఉంటే మీరు చూడండి అంటే మన ప్రెసిడెంట్ గారు శ్రీధర్ రెడ్డి గారిని ఎలా అయితేనో లయన్స్ క్లబ్ అంటే మేము అనుకున్నా అంటే మహా పెట్టుకుంటే 50,000 పెట్టుకుంటారు, మహా అయితే ఇంకో అయితే 1,00,000 రూపాయలు పెట్టుకుంటారు, అంతే కదండి. మరీ ఇంకా బాగుంటే ఇంకో 1,50,000. మరి అన్ని లక్షలు మేము ప్లాంట్ నిర్మిస్తామంటే చాలా వండర్ఫుల్. అందుకని ఈ సందర్భ సభాముఖంగా వీళ్ళందరికీ కూడా క్లాప్స్ కొట్టవలసింది తెలియజేస్తాం. తర్వాత మనం ఎవరినైనా తీసుకోవడానికి మనకి ఏంటంటే జ్యుడిషియరీగా ఎవరిస్తే వాళ్ళదే ఫండ్స్ స్వీకరించడానికి లేదండి. తర్వాత ప్రెసిడెంట్ గారిని అడిగాను, సార్ ఇది వితౌట్ కన్సెంట్ ఆఫ్ ది హైకోర్టు వీ కెనాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్, అదో ప్రాబ్లం. దానికి కరస్పాండెన్స్ కూడా చాలా జరుగుతుందండి. ఒకవేళ వీళ్ళు వచ్చారంటే హైకోర్టు చాలా మందిని క్వరీస్ చేస్తారు, వై ద కమ్ ఫార్వర్డ్, ఈజ్ దేర్ ఎనీ కేసెస్, ఈజ్ దేర్ ఎనీ ఫేవరబుల్, ఈజ్ దేర్ ఎనీ ఇంట్రెస్ట్ అని రకరకాల ఇష్యూస్ అన్నీ ఉంటాయి, మీకు తెలియదు. ఇవన్నీ మనం ఆన్సర్ చేయాలంటే సంవత్సరం పడుతుంది, అంతే కదండి. మరి ఎన్ని రాయాలి, ఏమీ లేవు, నేను మనీ రిపోర్ట్ తెప్పించుకోవాలి, బార్ని తెప్పించుకోవాలి, జడ్జెస్ని తెప్పించుకోవాలి, ఆఫీస్ నుంచి ఇవన్నీ తెప్పించుకొని మనీ ఇంటర్న్ వీ హ్యావ్ టు సబ్మిట్ టు ద ఆర్గ్యుమెంట్. అది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కమిటీలో పెట్టి అది మళ్ళీ చేయాలంటే ఇట్ టేక్స్ మోర్ టైం. లక్కీలీ మరి చిత్తూరు అదృష్టం ఏంటో తెలియదు కానీ వితిన్ 1 వీక్, ఎంతండి 1 వీక్ అంటే నాకు ఆర్డర్, వితిన్ 1 వీక్లో మనకి ఆర్డర్ రావడం జరిగింది. తర్వాత వీళ్ళు హైకోర్టు కూడా వెళ్ళారు. ఆ రోజు వెళ్ళి మీరు కూర్చోండి అంటే వీళ్ళు మర్చిపోవచ్చారు, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తే త్వరగా అప్పటికప్పుడు పని అవుతుందని. అయినప్పటికీ మన ముందుగా ఏంటంటే మన పోర్చుకోల్ చేసి రఘునందన్ గారికి మనందరం కృతజ్ఞతలు తెలియదు. ఆయన కూడా అయితే ఒక ఇంగ్లీష్లో చిన్న సామెత ఉందండి, ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు ఎలా ఉండాలి అనేది. వెన్ యూ ఫోకస్ మూవ్ ఫ్రమ్ కాంపిటీషన్ టు, మనం ఒక కాంపిటీషన్ ఉందనుకోండి, వెన్ యూ మూవ్ కాంపిటీషన్ టు సెల్, మనం గివ్ హ్యాండ్స్ ఫిలంథ్రోపిస్ట్, అంటే కాంపిటీషన్ కంటే ఫిలంథ్రోపిస్ట్ అంటే ఇట్ ఇన్ లైఫ్ ఈజ్ బికేమ్ సెలబ్రేషన్ అన్నారు. ఏమన్నారండి? సెలబ్రేషన్. ఈరోజు సెలబ్రేషన్ అది జరుగుతుంది, అంతే కదండి. వెన్ యూ మూవ్ ఫోకస్. గర్వంగా ఫీల్ అవుతాను, లయన్స్ క్లబ్ మెంబర్గా ఉన్నాను, కుటుంబ సభ్యులుగా ఉన్నాను. చాలా సర్వీసెస్ చేయడానికి ఇది ఒక మంచి వేదిక మనకు. చాలా మంది కూడా నేను ప్రోత్సహిస్తూ ఉంటాను, లయన్స్ క్లబ్లో జాయిన్ కండి అని చెప్పేసి చాలా యాక్టివిటీ చేస్తూ ఉన్నాము. వరల్డ్ వైడ్గా ఉంది ఇది. 1956లోనే ఇండియాలో స్టార్ట్ అయింది. చాలా బ్రాంచెస్ ఉంటా ఉన్నాయి, థౌజండ్స్లో ఉన్నారు మెంబర్స్ అందరూ కూడా. చాలా సర్వీసెస్ చేస్తూ ఉంటాము. ఇక్కడ నాకు యాక్చువల్గా ఒక జర్నలిస్ట్ ఒక అబ్బాయి శివ అని చెప్పేసి అందరికి తెలిసి ఉంటుంది, కృష్ణ సింగ్ అంటారు. అతను చెప్పాడు, నేను అడుగుతాను టౌన్లో ఎక్కడైనా ఒక క్రౌడెడ్ ఏరియాలో ఇంకొక వాటర్ ప్లాంట్ పెడతామని పడుతున్నాను. మన 1 టౌన్ దగ్గర పట్టాభి రెడ్డి గారు స్పాన్సర్ చేశారు మాకు లయన్స్ క్లబ్. ఆయన స్పాన్సర్ చేసిన దాన్ని చేసాం లయన్స్ క్లబ్ జరుగుతుంది. అది ఇన్స్పిరేషన్ అనమాట. నేను టౌన్లో ఎక్కడైనా ఒక క్రౌడెడ్ ఏరియా దొరికితే అక్కడ ఇంకో ప్లాంట్ మనం పెట్టాలి అని చెప్పేసి మా అమ్మగారు కూడా దీనిలో మేజర్ షేర్ అవుతుంది, మా మదర్ది అమౌంట్ అంతా పెన్షన్ అమౌంట్. సో టౌన్లో ఏదో క్రౌడెడ్ ఏరియా దొరుకుతుందేమో చూస్తామంటే ఆ అబ్బాయి చెప్పాడు, జర్నలిస్ట్ కృష్ణ శివ అంటారు, ఇక్కడ చాలా అవసరం ఉంది అంటే, లేదు ఇక్కడ బిల్డింగ్ సార్ చెప్పినట్టు ఇక్కడ ఉంటుంది, ప్రొవిజన్ ఉంటుంది వాటర్ అని చెప్పేసి అంటే వచ్చి చెక్ చేసాం అనమాట. నేరుగా మేమే చూస్తే లేదు, సరే ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసాము, చాలా ఫాస్ట్ కంప్లీట్ చేసాం. దీన్ని చాలా సౌకర్యంగా అన్ని ఫ్లోర్లకి పైన ఎక్కడైనా ప్రొవిజన్ చోట పెడితే మా ముందు ఖర్చు తగ్గుతుంది అని అడిగితే అంకుల్ వచ్చేసి సార్ గారిని అడిగితే సార్ మంచి మాట చెప్పారన్నమాట. అంత ఖర్చు పెట్టాలి, పైన షెడ్ ఎంత అవుతుందండి అన్నారు. సార్ ఓకే కాంప్రమైజ్ కాలేదు, పైన సపరేట్ షెడ్ అంతా వేసి దాన్ని అంత చేసామన్నమాట. చాలా యూస్ఫుల్ అది. అక్కడ సింక్ ఉంటుంది, అది వేరే విధంగా అనుకుంటారేమో అది అని చెప్పేసి పైన బోర్డు పెట్టమని చెప్పాము, తాగునీరు అని చెప్పేసి అందరూ అరేంజ్ చేశారు. దానికి కృతజ్ఞతలు. దీనికి ఈ ప్లాంట్ పెట్టడానికి సహకరించిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇది చాలా యూస్ఫుల్ కావాలని చెప్పేసి ఏదైనా మెయింటెనెన్స్ ఉంటే కూడా అప్పుడు మేము చెక్ చేస్తూ ఉంటాము. దాని నిర్వహణ కూడా అందరూ కలిసి బాగా చూసుకుందాము. ఇంకా చాలా చాలా సేవలు మేము లయన్స్ క్లబ్లో చేస్తామని చెప్పేసి మీకు మాటిస్తున్నాము. చాలా థ్యాంక్స్.